దేశంలోని ముస్లిం సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి నాయకురాలుగా ఫీల్ అయ్యేది మమతా బెనర్జీ. ముస్లింలు కూడా ఆమెను గుర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల్ని కాపాడటానికి, హిందువుల మీద దాడులు చేయడానికి తగిన విధంగా ప్రోత్సహిస్తూ, క్రమంగా ఇస్లాంను వ్యాప్తి చేసి హిందూయిజాన్ని నాశనం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని తమకి సహకరిస్తున్నదంటూ ఆమెని కాపాడుకొని ఆమెంటే అభిమానిస్తున్నారు. బెంగాల్లో వరుసగా గెలిపిస్తున్నారు. ఈ ట్రిప్ కూడా భారీ మెజార్టీతో గెలిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బట్ ఆ ఓట్లని చీల్చి అసలైన ముస్లిం ప్రాతినిధ్యం మాదే అని నిరూపించేందుకోసం ఓవైసీ చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ తోడయ్యాడు. ఈ హుమాయూన్ కబీర్ ఎంఐఎంతో చేతులు కలిపాడు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ, ఏజేయూపీ అని పేరు పెట్టి ఇతను పార్టీ నడుపుతున్నాడు. ఏజేయూపీ అనేది ఈ హుమాయూన్ కబీర్ పార్టీ. ఇస్లామిస్ట్ అయినటువంటి కబీరు హిందువులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంతో పాటు ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదుకి పునః శంకుస్థాపన చేసింది కూడా వీడే. ఇప్పుడు ఇతన్ని ఓవైసీ కలుపుకెళ్ళడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. బెంగాల్లో 149 స్థానాలకి వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఈ కబీర్ రెజీనగర్, నౌడా అనే 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాడు. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్తో సీట్ల పంప కోసం చర్చలా జరిపినా కూడా ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తున్నాడు.